ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు రెసిపీ వచ్చేసి బొబ్బరి పప్పుతో చేసిన కర్రీ. ముందుగా మీరు ఈ ఛానల్ని ఫస్ట్ టైం విజిట్ చేసినట్లయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. వీడియోలో చూపిస్తున్నట్టుగా ముందుగా బొబ్బరి పప్పును తీసుకోవాలి. దాన్ని ఒక పాత్రలో పోసి వాటర్ పోసి కొద్దిసేపు నానబెట్టాలి. నానబెట్టిన తర్వాత పప్పు అయితే ఈ విధంగా ఉంటుంది. ఇప్పుడు కర్రీ చేయడం కోసం ఎల్లిపాయలు, పచ్చిమిర్చి, ఆనియన్స్ రెడీ పెట్టుకోవాలి. నెక్స్ట్ ఒక పాత్ర తీసుకొని స్టవ్ పైన పెట్టి అందులో ఆయిల్ పోసి ఆయిల్ హీట్ అయ్యాక ఎల్లిపాయలు, ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, ఉప్పు వేసి కలపాలి. మంచిగా గోలిన తర్వాత కొంచెం పసుపు వేసి మళ్ళీ కలపాలి. తర్వాత ఇంతకుముందు నానబెట్టిన పప్పును ఇందులోనే వేసి కలపాలి. ఎప్పుడూ కందిపప్పు, పెసరపప్పు, శనగపప్పు కాకుండా ఇలా బొబ్బరి పప్పుతో కూడా కర్రీ ట్రై చేయండి, చాలా బాగుంటుంది. ఈ కర్రీని సింపుల్గా చేసుకోవచ్చు. నెక్స్ట్ ఆ పప్పు ఉడకడం కోసమని కొంచెం వాటర్ పోసి మళ్ళొకసారి కలిపి మూత పెట్టేయాలి. ఒక 5 minutes తర్వాత మళ్ళీ మూత తీసి మళ్ళొకసారి కలపాలి. వాటర్ క్వాంటిటీ తగ్గాక అందులో ధనియాల పౌడర్ పైన వేయాలి. ఆ తర్వాత మళ్ళీ మూత పెట్టేయాలి. ఒక 10 minutes తర్వాత కర్రీ రెడీ అయిపోతుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.